నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని 65 గిరిజన తండాలలో సుమారు 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోటగిరి మండలంలోని కొత్తపల్లి దేవినికుంట తండా గ్రామాల్లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 13, 2005 కంటే ముందు కబ్జాలో ఉన్న ప్రతి గిరిజనులకు ROFR పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 2007లో పార్లమెంట్లో కేంద్ర బిల్లు పాస్ చేసిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పోచారం పేర్కొన్నారు. మీరు కట్టుకుంటే మీ ఖాతాలో పడితే మీరు కట్టే కొద్దీ పైసలు వస్తాయి. అది రేపు రాబోయే రోజుది 3 లక్షల రూపాయలు రాబోతున్నాయి ఒక ఇంటికి. అంటే పేదవారు తక్కువ జాగున్న వారు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దసరా తర్వాత జీవో వస్తుందన్నారు. ఈ వారం 10 రోజుల లోపల ఆ జీవో వస్తుంది. ఇంకా మన నియోజకవర్గంలో ఎవరైనా పేదవారు ఇల్లు లేనటువంటి వారు మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిపోయినటువంటి హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ మురుగబెట్టడం ఎందుకు? అక్కడ అధికారితో మాట్లాడి వెంటనే కామారెడ్డి కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఖాతాలు వేయించేసినాం మొన్న సాయంత్రమే. అదే రోజు రాత్రంతా కూర్చోబెట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాతాల కాంట్రాక్ట్ ఖాతాలు వేయించేసినాం. ఇక నిన్నటి నుంచి ఖాతాలు పడ్డాయి కాబట్టి, కాంట్రాక్ట్ ఖాతాలు పడ్డాయి కాబట్టి లబ్ధిదారు చేతుల్లోకి పోవాలని మొత్తం మన నియోజకవర్గంలో ఇల్లు మంజూరైన సంఖ్య 10,000. అంటే 10,000 ఇండ్లు మన తెలంగాణలో 10,000 ఇండ్లు మంజూరైనటువంటి ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ. మిగతా చోట్ల 1000, 1,400, 2,000, 3,000, 4,000 అయినాయి. కానీ మన కాన్స్టిట్యున్సీకి గౌరవ ముఖ్యమంత్రి మనకు కొంత ఇబ్బంది అయింది. మీకు తెలవాలి, మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయం అందరికి వంచాలి.